ఎప్పుడైతే మీరు పుట్టారో మీ జననం తీసుకున్న వెంటనే ఇన్ని శ్వాసలు, ఇంత ఆహారం అనేది ఫిక్స్‌డ్. ఆఖరి మెతుకు అయిపోయిందిరా ఈడు వెళ్ళిపోయాడని చెప్తారు మన పూర్వీకులు. మన పెద్దలు అనేవారు ఎవరైనా కాలం చేస్తే. అంటే ఏంటి? అతనికి భూమి మీద తినవలసిన ఆఖరి మెతుకు తినేసాడు, ఇంక అర్హత లేదు, చనిపోయాడని. అలాగే ఆఖరి శ్వాస ఎగిరిపోయిందిరా హంస, ఆఖరి శ్వాస తీసుకుంది. ఈ 2 నిర్ణయం అనమాట. ఇన్ని శ్వాసలు ఈ మనిషికి అనేది హక్కు. యోగులు ఏం చేస్తారంటే ఆ శ్వాస యొక్క లెంగ్త్ పెంచేసి రోజుకు 100 చేశాడు అనుకోండి, 21,600 రోజుకు 100 అంటే ఎన్ని రోజులు అయింది అది? 216 రోజులు అనుకోండి. 1000కి ఎన్ని? 100 అంటే 10 అయినాయి. 210 రోజులు. మనకు ఒక రోజు అయితే ఆయనకి 210 రోజులు. అర్థమైందా? ఆయనకు ఒక 10 రోజులు అయితే 2100 రోజులు. ఆ విధంగానే లైఫ్ స్పాన్ పెంచేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మన ఇష్ట మరణం ఆల్మోస్ట్ 100%. దీనికి భగవంతుడు యాక్సెప్ట్ అందులో తిరుగులేదు అసలు. నువ్వే భగవంతుడు. నీలోనే ప్రాణకృష్ణ, ఆత్మ రామ్ ఇద్దరు మీలోనే ఉన్నారు. మీరు ఎక్కడ తడుముకుంటారు భగవంతుడి కోసం? మీ ప్రాణమే భగవంతుడు.